ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2 నెలల్లో తిరిగి సొరంగం వద్ద పనులు చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు టన్నెల్ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఉత్తమ్ ఆరోపించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు టీబీఎం అవశేషాలు, బురద, పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్స్ మైనర్ సహకారంతో పనులు చేపడుతున్నారు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. అబద్దపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లొచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్దాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈ రోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలో దేవాదిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసిన ఘనత వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాళేశ్వరంలో టనల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా.